ఇంతకీ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇండస్ట్రీకి రావడం కరెక్ట్ డిసిజన్ అనిపించిందా? డెఫినెట్లీ కరెక్ట్ అనిపించింది. సినిమాలో వచ్చే ఆనందం ఏదైతే ఉందో సో 83 సినిమాలు కంప్లీట్ చేశారు కదా, వీటన్నిటిలో ది బెస్ట్ అనిపించింది ఏంటి? ఏదైనా మూమెంట్, ఏదైనా సినిమా? ఒంగోలు గీత. ఇద్దరు కలిసి టార్చర్ చేస్తున్నారు. నువ్వు సిగ్గుపడకు. నువ్వు సిగ్గుపడితే నాకు చిరాకు. పెద్ద తెర ఎక్కడైనా సరే గొప్పది. బుల్లితెరకున్నా పెద్ద తెర గొప్పది. కానీ నా జాతకానికి బుల్లితెర ఎక్కువ ఉంది, పెద్ద తెర తక్కువ ఉంది. కానీ పెద్ద తెర ఇచ్చే ఆనందం బుల్లితెర ఇవ్వదు. పెద్ద తెర బిర్యానీ లాంటిది అయితే, ఎక్స్ట్రా కర్డ్ రైస్ లాంటిది అయితే, ఎక్స్ట్రా కచుంబర్ లాంటిది అయితే, బుల్లితెర మాత్రం పప్పన్నం. నేను బాగా సక్సెస్ అవడానికి కారణాలలో ఒకటి నా చదువు అని కూడా నేను ఫీల్ అవుతాను. నేను చేసిన నాకు బాగా పేరు వచ్చిన కార్యక్రమాలు ఎవరి గోల వారిది. యాంకరింగ్ లైఫ్ ఎలా అనిపించింది? యాంకరింగ్ బాగా నాలెడ్జ్ ఉండాలమ్మా. యాంకరింగ్ అంత ఈజీ కాదు. ఓ ఎగేసుకుంటూ జనాలు వచ్చేస్తారు, నేను యాంకరింగ్ చేసేస్తాను, నేను యాక్టింగ్ చేసేస్తానని. వచ్చిన తర్వాత తత్త బ్యా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 ब्యాब्या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 
ఉంటేనే మాటలు వస్తాయి. అవును. అనర్గళంగా ధారాళంగా ఒక మనిషి మాట్లాడాలంటే కడుపు లోపల, బుర్ర లోపల ఏదో ఒకటి, మనసు లోపల, హృదయం లోపల ఎంతో కొంత సరుకుంటేనే కదా బయటకు వచ్చింది, లేకుంటే రాదు కదా. సార్ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి యాంకరింగ్ లో? నేను యాంకరింగ్ అంటే మొదట నాకు అడవి శ్రీనివాస్ గారు అవకాశం ఇచ్చారు మా టీవీలో. నేను వెళ్ళాను కానీ 13 పేజీలు ఇచ్చారు, 9 గంటలు ట్రై చేశాను, నాకు రాలా. ఇంతకీ లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఎప్పుడైనా అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్ కాదు. నేను అనేక లవ్ మ్యారేజ్లు ఫెయిల్ అవడం నా కళ్ళ ముందు చూశాను. ఇంతకీ మ్యారేజ్ మీద అభిప్రాయం, చేసుకోవచ్చా ఏంటి? ఒక శాంక్టిటీ అమ్మ, పెళ్ళి అంటే ఒక శాంక్టిటీ. జీవితకాలం మనం కలిసి ఉంటాము అనే దీక్ష చేసి, ప్రమాణం చేసి 7 అడుగులు నడుస్తాం. అవును. ఇప్పుడు లేదు అది. అవును. పెళ్లి చేసుకుంటున్నారు, అయిపోయింది, ఈజీగా విడిపోతున్నారు, సంతకాలు పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నామని ఇంట్లో చెప్తున్నారు. నేను చూశాను కొన్ని ఇళ్ళని. మరి అప్పట్లో ఎలా ఉండేది సార్? అట్లేదమ్మా, తల్లిదండ్రులు దగ్గర నచ్చకపోతే హస్బెండ్ చాలా చాలా తక్కువ ఉండేవి డైవర్స్. అసలు ఫలానా ఇంట్లో డైవర్స్ అయింది అంటే మేము అసలు అరే ఆ ఇంట్లో డైవర్స్ అయింది అంటే ఊరంతా గొప్ప అనేది. ఇప్పుడు ఎక్కడైనా డైవర్స్ అయిందంటే ఓహో డైవర్స్ అయిందా కానీ చాలా నాన్ సీరియస్ గా ట్రీట్ చేస్తున్నారు డైవర్స్. మా కాలంలో డైవర్స్ అంటే అసలు కింద మీద అయిపోయేది కుటుంబం. అందరికీ నమస్కారం, నేను మీ సునీత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఒంగోలు గిత్త మూవీలో తన కామెడీతో మనందరినీ ఎంతో అలరించిన ఒక మంచి ఆర్టిస్ట్ కమ్ యాంకర్ మనందరికీ తెలిసిందే కిషోర్ దాస్ గారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఎందుకు అలా నవ్వుతున్నారు? డల్గా ఉందా, అలసిపోయారా? సో ఇందాక మీ మాటలన్నీ విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఒక 20 మినిట్స్ నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. సో మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు అన్నీ చెప్పారు, ఏంటి యాంకరింగ్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, సమాజం ఏంటి, అన్నిటిపై మీరు మాట్లాడుతున్నారు కదా. ఇంతకీ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇండస్ట్రీకి రావడం కరెక్ట్ డిసిజన్ అనిపించిందా? డెఫినెట్లీ కరెక్ట్ అనిపించింది. సినిమాలో వచ్చే ఆనందం ఏదైతే ఉందో అన్బీటబుల్. ఓకే, తిరుగులేదు. పెద్ద తెర ఎక్కడైనా సరే గొప్పది, బుల్లితెరకున్నా పెద్ద తెర గొప్పది. కానీ నా జాతకానికి బుల్లితెర ఎక్కువ ఉంది, పెద్ద తెర తక్కువ ఉంది. కానీ పెద్ద తెర ఇచ్చే ఆనందం బుల్లితెర ఇవ్వదు. పెద్ద తెర బిర్యానీ లాంటిది అయితే, ఎక్స్ట్రా కర్డ్ రైస్ లాంటిది అయితే, ఎక్స్ట్రా కచుంబర్ లాంటిది అయితే, బుల్లితెర మాత్రం పప్పన్నం. డైలీ తినేది మనం పప్పన్నమే. కానీ బుల్లితెర దొరికితేనే చాలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ నాతో పాటు జర్నీ ప్రారంభించిన వాడు నేను 2003లో ఇదే పంజాగుట్టలో నా జీవితాన్ని లగడి కప్పుల దగ్గర మొదలెట్టి పంజాగుట్టలో సెకండ్ ఇక్కడ స్టూడియో ఇక్కడికి వచ్చింది మాట పంజాగుట్టకి. నా జీవితం ఇక్కడే మొదలైందని చెప్పాలి. 2003లో నాతో పాటు జర్నీ ప్రారంభించిన చాలామంది ఇప్పటికీ ఫుడ్కి లాటరీ కొడుతున్న వాళ్ళు ఉన్నారు. కృష్ణానగర్లో ఉన్నారు, గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉన్నారు.
నేను ఒక స్టేజ్ దాటి వచ్చాను, పాపులర్ అయ్యాను బాగా, దేవుడి దయ ఉన్నట్టే. ఈ మాత్రం సక్సెస్ లేని వాళ్ళు కూడా నాతో పాటు జర్నీ ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫర్ వేరియస్ రీజన్స్. నేను బాగా సక్సెస్ అవ్వడానికి కారణాలలో ఒకటి నా చదువు అని కూడా నేను ఫీల్ అవుతాను. నేను చేసిన నాకు బాగా పేరు వచ్చిన కార్యక్రమాలు ఎవరి గోల వారిది కానీ, ఆహా కానీ, వంట కార్యక్రమం కానీ, రెండిట్లోనూ నాలెడ్జ్ ఎక్కువ కావాలి, భాష మీద ఎక్కువ కమాండ్ కావాలి. నేను బాగా చదువుకోవడం వల్ల, నాకు ఎంతో కొంత బుక్ నాలెడ్జ్ ఉండడం వల్ల, నేను కాస్త పుస్తకం పురుగుని కావడం వల్ల నాకు అది బాగా దోహదపడిందని నేను అనుకుంటాను. ఇప్పుడు నాకు వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక కాలేజ్ ఉంది, దానికి నేను ప్రిన్సిపాల్ని, నా ఫ్రెండ్ వినోద్ అది. నేను అక్కడ స్టూడెంట్స్ ఎప్పుడూ చెప్తుంటాను, కొంతమంది నాకు చదువు అవ్వట్లేదు సార్ అందుకే యాక్టింగ్కి వచ్చాను సార్ అంటారు. నేను వాళ్ళకి చెప్తా, మీరు యాక్టింగ్ ఎప్పుడైనా చేయొచ్చు జీవితంలో, ఏ వయసు వాడైనా 80 ఏళ్ల వాడు కూడా యాక్టింగ్లోకి రావచ్చు, కానీ చదవడానికి వయసు ఎప్పుడు కూడా చిన్న వయసు. కాబట్టి చిన్నప్పుడే మీరు బాగా చదివేసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఒక డైలాగులో అర్థం కావాలంటే కాస్త చదువు ఉంటే మంచిదే కదా. ఒక కథ ఎక్కడ మలుపు తిరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్టిస్టు కాస్త చదువు ఉండాలి కదా. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఒక జీవితానుభవం ఉండి కొంత చదువు ఉంటే ఎంతో ఉపయోగకరం కదా. చదువు అవసరం లేదు యాక్టింగ్కి, చదువు రావట్లేదు కాబట్టి యాక్టింగ్లోకి వచ్చేస్తున్నానని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, అది తప్పు. చదువు ఉంటేనే మంచిది, చదివి ఉంటేనే మంచిది. చదువు ఉంటే బంగారానికి సువాసన ఉన్నట్టు, బంగారం గొప్పది, అదే బంగారానికి సువాసన అబ్బితే ఎంత గొప్పగా ఉంటుంది. అట్లా చదువు ఉంటే ఒక ఆర్టిస్ట్కి ఇంకొంచెం మేలిమి పెర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి నేను ఎప్పుడూ చెప్తా, చదువు రానంత మాత్రాన్ని యాక్టింగ్లోకి రావడమే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా యాక్టింగ్లోకి వస్తే మంచిది, చదువుకుంటే చాలా మంచిది, చదువుకుంటే చాలా మంచిది. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే ఏదో ఒక అది వచ్చేసింది, కళాకారులు బయటకు వచ్చినట్టున్నారు. సో ఒక చిన్న డైలాగ్ ఏదైనా చెప్తారా మా వ్యూవర్స్? డైలాగులు చెప్పడం రాదేంటి సార్? మీరు మంచి డైలాగ్ ఇస్తే చెప్తా. అలా ఉండదు, మీకు ఏదో చిన్నది ఏం డైలాగులు ఉంటాయి, అది నాకు రావు, నిజంగా స్పాట్ లో రావు. ఏదైనా డైలాగ్ ఇస్తే ఆహా ఓహో అని చెప్పొచ్చు, ఏదో ఒకటి చిన్నగా. పర్లేదమ్మా, లేదు డైలాగ్ నిజంగా వదిలేయండి. అది వదిలేయాలా వద్దా? సరే ఓకే. యాంకరింగ్ లైఫ్ ఎలా అనిపించింది? యాంకరింగ్ బాగా నాలెడ్జ్ ఉండాలమ్మా, యాంకరింగ్ అంత ఈజీ కాదు. బాగా పుస్తకాలు చదివి ఉండాలి, బాగా జీవితం చూసి ఉండాలి, మనుషుల్ని అబ్జర్వ్ చేయాలి. రకరకాల మనుషులు ఉంటారు భూమి మీద, వాళ్ళని స్టడీ చేయాలి. మూడో కన్ను ఎప్పుడు కూడా ఒకటి తెరిచి పెట్టాలి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎవరి భాష ఎలా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్తే కూర్చున్నాను అనుకో, గుంపులో ఉన్నాను అనుకోండి, నేను ఎక్కడైనా వెనక్కి కూర్చున్నాను, ముందు గుంపు ఉందనుకోండి, నేను అందరినీ జాగ్రత్తగా చూస్తుంటా. మాట్లాడండి, బయటకు వస్తే చాలా తక్కువ మాట్లాడతాను, ఇలాంటి టైంలో మాట్లాడతాను తప్ప అదర్వైజ్ ఐ టాక్ వెరీ లెస్. ఇంట్లో మా ఆవిడ అదే అంటది, ఏమయ్యా తెర మీద వాగుతూ ఉంటావు ప్రోగ్రాంలో, ఇంటికి వస్తే ఏంటి మను తిన్న పాములా ఉంటావు, అసలు మాట్లాడవు ఏంటి, సైలెంట్గా ఉంటా అంటది. నేను ఆఫ్ ది కెమెరా చాలా తక్కువ మాట్లాడతాను, ఐ టాక్ వెరీ లిటిల్. ఒకప్పుడు బాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడడం లేదు. అబ్జర్వేషన్ పెరిగింది. 10 మందిలో ఉన్నాను అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, కారు ఆగింది అనుకోండి, చుట్టుపక్కల మనుషులు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నది ఒక చెవి ఒక కన్ను వదిలేస్తారు. దాంతో ఉపయోగం ఏంటి సార్? మనకి తెలుస్తుంది, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవైజేషన్ పనికి వస్తుంది. ఆహా ప్రోగ్రామ్కి ఒక చిన్న టెస్ట్ పెట్టారు ఈటీవీలో. నేను 7 సంవత్సరాల పాటు వంట కార్యక్రమం చేశాను. అంటే ఆడవాళ్ళ సామ్రాజ్యాన్ని ఛేదించి మొదటి వంటల కార్యక్రమంలో తొలి మగవాడిని నేను. దానికి ఒక చిన్న టెస్ట్ పెట్టారు. తారా సితారా హోటల్స్ ఉన్నాయి ఫిలిం సిటీలో, అక్కడ ఒక హోటల్లో నాకు మా డైరెక్టరు ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన అబ్బాయి శ్రవణ్ అని అతను చెప్పాడు, ఇట్లా పలానా వంటల కార్యక్రమం చేయదలుచుకున్నాము, దానికి పైలట్ చేస్తున్నాము, ఇది రామోజీరావు గారు చూస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చెయ్యి, నేను ఒక షెఫ్ని ఇస్తాను, ఆయన వంట చేస్తుంటాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒకవేళ ప్రేక్షకుడు రిమోట్ తీసుకుని పక్కన పెట్టాడంటే అది నీ వైఫల్యం. ప్రేక్షకుడు రిమోట్ని ముట్టుకోలేదు అంటే అది నీ సక్సెస్. నువ్వు ఏం మాట్లాడతావు అన్నది నువ్వు ఆలోచించుకోవాలి.
అతను వంట చేస్తుంటాడు అంతే. ఓకే. నువ్వు వంటల గురించి మాట్లాడతావో, లోకం గురించి మాట్లాడతావో, వంటల దగ్గర లోకాన్ని కలిపే మాట్లాడతావో, లోకం దగ్గర వంటని కలిపే మాట్లాడతావో, అది నువ్వు డిసైడ్ చేసుకో. దాంతో నేను చాలా హోంవర్క్ చేసేవాడిని. ఓకే. రేపు ఏం వంటలు చేస్తారు షూటింగ్లో అని కనుక్కొని ఆ వంటలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నేను స్టడీ చేసేవాడిని. ఫోన్లో వెతికేవాడిని, ఇంట్లో ఉన్న పుస్తకాలు కొన్నింటిని తీసి అవన్నీ చదివి ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని. ఓకే. ఓ ఎగేసుకుంటూ జనాలు వచ్చేస్తారు, నేను యాంకరింగ్ చేసేస్తాను, నేను యాక్టింగ్ చేసేస్తానని. వచ్చిన తర్వాత తత్త తత్త బ్యాబా బ్యాబా కెమెరా ఆన్ అయిన తర్వాత నోట్లో మాట రాదే. వాస్తవమే. చాలా ఒక్క శుద్ధి ఉంటేనే మాటలు వస్తాయి. అవును. అనర్గళంగా ధారాళంగా ఒక మనిషి మాట్లాడాలంటే కడుపు లోపల, బుర్ర లోపల, ఏదో ఒకటి మనసు లోపల, హృదయం లోపల ఎంతో కొంత సరుకుంటేనే కదా బయటకు వచ్చేది, లేకుంటే రాదు కదా. అవును. కాబట్టి ఊరికి ఎగేసుకుంటూ వచ్చి నేను యాంకరింగ్ చేసేస్తాను, ఎవరెవరో ఉన్నారు కానీ ఎవరికి ఏమీ రాదు, నేను చేస్తే, నేను వస్తే నేను పొడి చేస్తాను, నేను చూస్తే పొడి చేస్తాను అని మాటలు చెప్తారు. కానీ వచ్చిన తర్వాత కెమెరా ముందు నిలబడి ఒరే ఒక 4 ముక్కలు చెప్పురా అంటే చెప్పలేదు. కొనసాగించు షోని ఒక 10 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు అంటే మాట్లాడలేదు. అవును, మాట్లాడలేరు. రాదు. లోక జ్ఞానం ఉంటేనే వస్తుంది అది. అవును. యాంకర్స్ కి మధ్య తెలుగు కూడా రావట్లేదు చాలా మందికి. తెలుగు, ఇంగ్లీషు, ఇంకా భాష గురించి చెప్పే పని లేదు. చాలా మందికి ఒత్తులు పలకవు. అవును. గుడి దీర్ఘ, గుడి అంటే తెలియదు, గుడి దీర్ఘం అంటే తెలియదు, అచ్చులు అంటే తెలియదు, హల్లులు అంటే తెలియదు, పొల్లు అంటే తెలియదు. పొల్లు పోకుండా చెప్తున్నాను నేను. కాబట్టి భాష మీద కమాండ్ ఉండాలి, లోకం మీద కమాండ్ ఉండాలి, పుస్తకాల మీద కమాండ్ ఉండాలి, సాహిత్యంతో పరిచయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక మనిషి యాంకరింగ్ చేయగలడు. యాంకరింగ్ ఇస్ మోర్ డిఫికల్ట్ దన్ యాక్టింగ్. ఆబ్వియస్లీ అది నేను సేమ్ ఫీల్ అవుతాను. మీరు అది ఫీల్ అవుతారు, మీరు యాంకర్ కాబట్టి మీకు తెలుస్తుంది. అవును. యాక్టింగ్ అంటే అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. అవును. డైరెక్టర్ అక్కడ ఉంటాడు, ఫిక్స్ చేస్తారు, రచయిత ఫిక్స్ చేస్తారు, డైలాగ్ రైటర్ ఉంటాడు, ఫిక్స్ చేస్తారు. అన్నీ ఒక పర్టికులర్ ఇన్ని డైలాగులు ఉంటాయి, ఈ డైలాగ్ చెప్పండి అంటాడు, ఈ డైలాగ్ నుంచి ఈ డైలాగ్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, మొత్తం సుస్థిరంగా ఉంటుంది. మీరు చేసేది ఇంకా కష్టమేమో, సినిమా కాబట్టి డైలాగ్ ఓన్ గా చెప్పాలి, నాది ఇంకా ఈజీ, అక్కడ చెప్తారు ఇక్కడ చెప్పాలంతే. అయితే టీవీలో యాంకరింగ్ చేయాలంటే, ఒక షో ఏదైనా రన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అవును. షోలో డైరెక్టర్ ఇంత కొంత చెప్తాడు, ఆ తర్వాత మనం అల్లుకుపోవాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి, పక్కవాడు ఏం చెప్తున్నాడో చూడాలి, వాడిని బట్టి మనం ప్లస్ డైరెక్టర్కి నచ్చేటట్టు, ప్రేక్షకులకి నచ్చేటట్టు, యాజమాన్యానికి నచ్చేటట్టు మాట్లాడాలంటే ఎన్ని తెలివితేటలు ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. సార్, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి యాంకరింగ్ లో? నేను యాంకరింగ్ అంటే మొదట నాకు అడవి శ్రీనివాస్ గారు అవకాశం ఇచ్చారు మా టీవీలో. నేను వెళ్ళాను కానీ 13 పేజీలు ఇచ్చారు, 9 గంటలు ట్రై చేశాను, నాకు రాలా. చాలా కష్టపడ్డాను, ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ఫ్రెండ్ గైడ్ చేశాడు, ఇలా కాదు ఇలా చెయ్యాలి అని ఒక చిన్న టిప్ ఇచ్చాడు. నేనేమో బట్టి పట్టి చెప్పడానికి ట్రై చేశాను, ఆయన ఒక చిన్న టిప్ ఇచ్చాడు. ఆ టిప్ని ఫాలో అయ్యాను, సక్సెస్ అయ్యాను. సార్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మా వ్యూవర్స్ లో చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్, అప్కమింగ్ యాంకర్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. సో ఈ రెండిట్లో మీరు టిప్స్ ఏమైనా చెప్తారా, ఎలా ఫాలో అవ్వచ్చు? నాకు వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో నేను ప్రిన్సిపల్, అక్కడికి రండి, జాయిన్ అవ్వండి, నేను చెప్తాను. మేము వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తుంటాం, వస్తే అక్కడ మేము చెప్తాం. చాలా విషయాలు ఉంటాయి, ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చారణ ఉంది, మాట్లాడేటప్పుడు ప్రతి అక్షరం స్పష్టంగా పలకాలి. ఏ అక్షరం కూడా మనం ఒక మాట మాట్లాడితే, ఒక డైలాగ్ చెప్తే చిట్ట చివరి పదం కూడా, చిట్ట చివరి పదంలో చివరి అక్షరం కూడా స్పష్టంగా వినిపించాలి అంటే, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక న్యూస్ పేపర్ తీసుకుని ప్రతిరోజు బయటికి చదవాలి. తెలుగు బాగా వచ్చిన వాడిని పక్కన పెట్టుకుని, అయ్యా నేను చదువుతున్నది కరెక్టా కాదా, నేను పలుకుతున్నది కరెక్టా కాదా గమనించండి కాస్త అని నిర్మోహమాటంగా, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా రోజు ఒక పేజీ చదివితే, ఒక 6 నెలల పాటు చదివితే నాలిక మడత పడదు, నాలిక దొరలదు, మాట దొరలదు, నాలిక పలచబడుతుంది, మాట టకటక 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 బయటకు వస్తుంది. సరస్వతీదేవి అంబ పలుకుతుంది. దానికి కృషి కావాలి, పట్టుదల కావాలి, దీక్ష కావాలి. చాలా మంది అడగాలంటే, అమ్మో నేను ఇలా ఉన్నాను, నేను ఈ ఏజ్, నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, వేరే వాళ్ళని అడిగితే ఎక్కడ ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతుంటారు. కానీ నేర్చుకోవడానికి ఒక ఏజ్ అంటూ ఉండదు కదా. లేదమ్మా, రాజకీయాల్లోకి, సినిమాల్లోకి, టీవీలోకి ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసులో అయినా చదువుకున్నా చదువుకోకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా రావచ్చు. అవును, నేర్చుకో, హ్యాపీగా రావచ్చు, నేర్చుకోవచ్చు. పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి, తదేక దృష్టి ఉండాలి. ఇంకా అదే చెయ్యాలి, నేను ఇవాళ యాంకరింగే చెయ్యాలి. నాకు 40 ఏళ్ళ తర్వాత నేను యాంకరింగ్ లోకి ఎంటర్ అయ్యాను. అయితే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఉపయోగపడింది, కాస్త తెలివితేటలు, కాస్త చదువు ఉండడం వల్ల. నాకు మంచి డైరెక్టర్లు, మంచి రచయితలు దొరకడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్జద్ బాబు గారు విపరీతంగా గైడ్ చేశారు ఎవరి గోలవర్ది ప్రోగ్రాంలో. ఆయన మా రచయిత, దర్శకుడు, బాగా గైడ్ చేశారు. నాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు అట్లా. సో 83 సినిమాలు కంప్లీట్ చేశారు కదా, వీటన్నిటిలో ది బెస్ట్ అనిపించింది ఏంటి? ఏదైనా మూమెంట్, ఏదైనా సినిమా? ఒంగోలు గిత్త ఎనీడే. నేను సినిమా మొత్తం ఉన్నాను, మొదటి నుంచి చివరి.
లాంగ్ ఉంది అని చెప్పేసా మొత్తం Character? సినిమా అంతా నేను ఉంటాను అదే అదొకటే రీజన్ 42 రోజులు ఇమోషనల్ అందులో అన్ని రకాల రసాలు చూపించాం, ఓకే చాలా ఎమోషన్స్ అందులో పలికేసాం. ఒక కంప్లీట్ యాక్టర్ అని నన్ను నేను రుజువు చేసుకోవడానికి ఆ ఒక్క సినిమా చూస్తే చాలు, మీరు ఫలానా కిషోర్ దాస్ గారికి యాక్టింగ్ వచ్చు అని డిసైడ్ చేయవచ్చు ఆ సినిమా చూస్తే. ఎందుకంటే అన్ని షేడ్లు ఉంటాయి ఆ సినిమాలో. ఓకే కామెడీ క్యారెక్టర్ అన్నిటికన్నా కష్టం కామెడీ, అవును వాస్తవమే. మిగతా అవన్నీ చేసేవచ్చు, ఉగ్రం కానీ వీరం కానీ కరుణ కానీ చేయవచ్చు, కానీ హాస్యం ఒకటే అన్నిటికన్నా కష్టం. నవరసాల్లోకి హాస్యం అన్నిటికన్నా కష్టమైంది. హాస్య నటుడు అన్ని పాత్రలు పోషించగలడు కానీ ఈ హాస్య పాత్రమే కష్టం. అవును మిగతా వాళ్ళు హాస్యం చేయమనండి చేయలేరు, అవునవును. ఆ తేడా ఉంటుంది. చాలా మంది ఇదే చెప్తారు ఆర్టిస్టులు, అవును కామెడీ చేయడం చాలా చాలా different కష్టం. ఒక అని మనిషిని నవ్వించడం కష్టం. అవును అసలే మనుషులు కష్టాలు పెరిగిపోయి కింద మీద అవుతున్నారు జనాలు. మనిషిని నవ్వించాలంటే ఎంతో కష్టపడదు. వాడు తన కష్టాలని మర్చిపోయి ఒక నవ్వు నవ్వాలంటే, ఒక నవ్వు విసరాలంటే ఖచ్చితంగా మనకి ఎంతో టాలెంట్ ఉంటే తప్ప మనం పక్కవాడిని నవ్వించలేము, హాస్యం పండించలేము. సార్ ఇన్ని చెప్తున్నారు, ఇంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు, అందరికి ఒక ఇన్స్పిరేషన్ మీరు. మరి ఎందుకు మీరు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఈ మధ్య హాస్టల్ అని ఏదో బాగా వినిపిస్తుంది, ఏంటి ఇంటికి వెళ్ళిపోయారా? అక్కడ 83 రోజులు నా హాస్టల్లో. 83 రోజులు అంటే మా లిఫ్ట్ పాడైపోయింది. 83 రోజులు 83 సినిమాలు. కరెక్టే వెల్ సెడ్. మా లిఫ్ట్ పాడైపోయింది. పాడైపోయిన లిఫ్ట్ తీయడానికి ఒక 23 రోజులు 24 రోజులు పట్టింది, 20 రోజుల పైనే పట్టింది. తర్వాత కొత్త లిఫ్ట్, ఆటోమేటిక్ లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ కొత్త లిఫ్ట్ పెట్టాము. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 83 రోజులు పట్టింది. నేను 83, మా ఇల్లు 5వ అంతస్తు, నా ఫ్లాట్ ఎక్కి దిగడం కష్టం కాబట్టి హాస్టల్లో ఉన్నాను నేను. కానీ లాస్ట్ విసుగు వచ్చేసింది హాస్టల్ జీవితం. ఎందుకలా? ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. భార్య లేని లోటు కష్టమే కదా. ఏమో అందరికి భార్య దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరు మీకు ఫస్ట్ టైం వింటున్నారు. 40 ఏళ్ల సంసార జీవితం, 80 ఏళ్ళు పెళ్లి అయిందంటే ఇంకొక 3 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు, సుమారుగా 40 ఏళ్ల సంసారిక జీవితం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయి ఉంటాం. ఈ పాటికి ఇంకా అర్థం కాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే చివరి మజిలీ ఆఫ్ ది లైఫ్లో ఉన్నాం, జీవిత చరమాంకంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఈ టైంలో వేస్ట్. ఇంకా గొడవ పడి ఆలోచించి ఏదైనా విడిపోయి ఉండి అలాంటివే ఉండవు. ఇంకో బతికే ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రశాంతంగా బతకడమే మేలు. సరే, మొత్తానికి ఆగస్టు 1వ తారీఖు వెళ్ళిన వాడిని అక్టోబర్ 23వ తారీఖు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది కుటుంబం ఎంత గొప్పది. మనకి ఏదైనా కావాలంటే కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో చేస్తారు, బాధ్యతతో చేస్తారు. హాస్టల్లో 83 రోజులు నా అయ్యప్ప సొసైటీలో కడల్ కోలివ్ అనే హాస్టల్లో ఉన్నాను. 83 రోజులు ఉన్నాను. ఒక్క రోజు కూడా స్టమక్ డిజార్డర్ రాలా. అంత బాగా వండుతున్నారు అక్కడ, అంత పెర్ఫెక్ట్గా వంట చేశారు. అంత పెర్ఫెక్ట్. ఇంట్లో అయినా అప్పుడప్పుడు స్టమక్ డిజార్డర్ అవుతుంది, కానీ అక్కడ ఒక్కరోజు కూడా ఫెయిల్ కాదు. అంత జాగ్రత్తగా వండారు, అంత జాగ్రత్తగా నన్ను చూసుకున్నారు. ఆ బిల్డింగ్ యజమాని కోటయ్య నా ఫ్రెండ్ కాబట్టి, కోటయ్య మనిషిని కాబట్టి లీజుకి తీసుకున్న వాళ్ళు రవి గాని నాయుడు కానీ వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 7వ అంతస్తులో రూమ్ ఇచ్చారు, టెర్రాస్ ఉంది. ఐఐటి పాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ హాస్టల్లో. ఉదయం 11 తర్వాత ఎవరు ఉండరు, నేను ఒక్కడే ఉండేవాడిని. రాత్రి 7కి కానీ వాళ్ళందరూ ఎంప్లాయీస్ వచ్చేవారు కదా. నేను ఒక్కడే కూర్చొని టీవీ చూసేవాడు, హాయిగా ఫోన్ చూసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ చక్కగా కాలక్షేపం. 60-70 రోజుల వరకు బాగానే వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత కుటుంబం లోటు బాగా గుర్తొచ్చింది. మనకి ఇప్పుడు టీ కావాలంటే 120 అడుగులు నడవాలి హాస్టల్లో. 7 అంతస్తులు కిందికి దిగాలి లిఫ్ట్లో. 60-70 అడుగులు నడిస్తే లిఫ్ట్ దాకా వెళ్తాం. లిఫ్ట్ దగ్గరికి డైనింగ్ హాల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 60-70 అడుగులు నడిస్తే డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాం. ఇంట్లో యాతన ఉండదు. కూర్చున్న కుర్చీలో కూర్చుని ఉంటాం, భార్య చూస్తుంది, వెంటనే టీ కప్పు కాఫీ కప్పు తెచ్చిస్తుంది, హాయిగా కాఫీ తాగేస్తాం. కాఫీ కప్పు సింకులో కూడా పెట్టే పని లేదు. హాస్టల్లో ఉంటే మన గిన్నె మనం కడుక్కోవాలి, మన కప్పు మనం కడుక్కోవాలి. ఇంట్లో ఉంటే వాళ్లే కప్పు తీసుకెళ్ళి కడుగుతారు, వాళ్లే ప్లేట్ తీసుకెళ్ళి కడుగుతారు, వాళ్లే మనం ఉన్న చోటికి అన్నం తెచ్చి పెడతారు. మనకి ఏదైనా కష్టం వచ్చినా చూసుకుంటారు, భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ. హాస్టల్లో ఎవరు చూసుకుంటారు? ఆ తేడా ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని అనుభవించారు కాబట్టి ఇప్పుడు చాలా అనుభవించాను, ఎన్నో అనుభవించాను. అందుకే సార్ అనుభవించాను. మ్యారేజ్ అంటే ఈ మధ్య యూత్ అందరూ భయపడుతున్నారు, ఏంటి మ్యారేజ్ చేసుకోవాలా, ఇలాగే బతికేద్దాం. మీకు పెళ్ళైందా? అవ్వలేదు. అవ్వాలనుకుంటున్నారా? అవుతుంది కదా, పర్వాలేదు, తప్పదు కదా. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది, చాలా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఇంతకీ లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఎప్పుడైనా అరేంజ్ మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్ కాదు. నేను అనేక లవ్ మ్యారేజ్లు ఫెయిల్ అవడం నా కళ్ళ ముందు చూసాను. మీదే ఏంటి ఇంతకీ? అరేంజ్ మ్యారేజ్. బంధువులు అమ్మాయి, బంధువులం మేము ఇద్దరం, చిన్నప్పటికే బంధువులం మేము. మా పిన్ని గారి మా సొంత పిన్ని చెల్లెలు, ఈమెకు సొంత వదిన. మాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే మేము బంధువులు అయిపోయాం. బంధుత్వం ఉంది నాకు. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులు, ప్లస్ మాకు బంధుత్వం ఉంది. అస్సలు
ఇంతకీ మ్యారేజ్ మీద అభిప్రాయం చేసుకోవచ్చా ఏంటి? పెళ్లి చేసుకుంటే మంచిదమ్మా, కానీ పెళ్లిలో కొంత త్యాగం అవసరం ఉంటుంది. ఎలాంటి త్యాగం? నా మొగుడు నా మాటే వినాలి, నా అడుగులకు మడుగులొత్తాలి, వాళ్ళ అమ్మకు పట్టించుకోవద్దు, వాళ్ళ అన్నదమ్ములు పట్టించుకోవద్దు. ఈ రోజుల్లో ఎలా అడుగుతున్నారంటే, బొంబాయిలో అట నేను ఈ మధ్యకాలంలో విన్నాను, మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్లు ఉన్నాయని అడుగుతున్నారు. డస్ట్బిన్లా అంటున్నావు నువ్వు? నాకు మొన్ననే 3 రోజుల క్రితం తెలిసింది. డస్ట్బిన్లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారట. డస్ట్బిన్లు అంటే ముసలి తల్లి, ముసలి తండ్రి. మాకు వచ్చిన పేరు డస్ట్బిన్. బొంబాయిలో అడుగుతారట ఎన్ని డస్ట్బిన్లు ఉన్నా మీ ఇంట్లో. ఆ తర్వాత పిల్లలు ఇస్తారట. అలా ఉంది సమాజం. మేము డస్ట్బిన్లు ఈరోజు మా అబ్బాయికి సంబంధం చూస్తే వాళ్ళు అడుగుతారనమాట, మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్లు ఉన్నాయంటే నేను మా ఆవిడ. ముసలి వాళ్ళు, సంపాదన లేకుండా ఇంట్లో కూర్చుని తినేవాళ్ళు డస్ట్బిన్లు అట్ట. మా కాలంలో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మాకు చాలా ధైర్యంగా ఉండేది. నాన్న ఏమీ చేయకపోయినా పర్వాలేదు, అమ్మ ఏమీ చేయకపోయినా పర్వాలేదు, నాన్న ఇంట్లో ఉన్నాడంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళి సంపాదించి రావడానికి నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంట్లో నాన్న ఉన్నాడు అనే ఫీలింగ్ ఎంత 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 స్థిమితం ఇస్తారు తెలుసా, ఎంత నిమ్మళంగా ఉండగలుగుతావో తెలుసు. నాన్న ఏం చేయడు, కానీ నాన్న ఉన్నాడు అనే ఒక భావన మనసులో చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఈ ప్రపంచాన్ని జయించగలుగుతాను మా నాన్న నాకు ఇంట్లో ఉంటే. నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఓ మా నాన్న ఉన్నాడు ఇంట్లో, మా నాన్న మా కుటుంబాన్ని చూసుకుంటాడు, ఎవరికి ఏం అవసరం ఉన్నా మా నాన్న మేనేజ్ చేయగలడు, మా నాన్న హ్యాండిల్ చేస్తాడు, నాకన్నా కూడా ఏ విషయమైనా మా నాన్న బాగా హ్యాండిల్ చేయగలడు అన్న నమ్మకం నాకుంది. ఈ రోజుకి నాన్న లేడు, అమ్మ లేదు, అది వేరే విషయం, కానీ మా నాన్న ఉన్నంత కాలం నాకు ఆ నమ్మకం ఉండేది, నా వెనక మా నాన్న ఉన్నాడు అని. ఈరోజు అట్లా లేదు. నాన్న అంటే విలువ తగ్గిపోయింది, అమ్మ అంటే విలువ తగ్గిపోయింది, మారిపోయింది. పెద్దగా విలువ ఇవ్వట్లేదు పిల్లలు. చాలా చోట్ల చూస్తున్నాము. అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. అది ఒక విచిత్రమైన పరిణామం. మా టైంలో పిల్లలు ఏవైనా తప్పులు చేస్తే రేలగొట్టేవాళ్ళు, ఊపికి ఆరేసేవాళ్ళు. మేము మా పిల్లల్ని ఎన్నడూ కొట్టలేదు, నేను నా పిల్లలు ఎన్నడూ కొట్టలేదు. ఆ తేడా ఉంది మాకు. ఎందుకో అంటే నేను అనుకోవడం ఏంటంటే, అప్పట్లో ఒక 5, 6, 7, 8 పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా 1, 2 సంతానం. ఒక సంతానంతోనే చాలా మంది ఆపేస్తున్నారు. కాబట్టి ఆ భయం ఉంటుంది తల్లిదండ్రులు, అరే ఉన్నవాడు ఒకడే, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు ఎవరైనా చేసుకుంటే సమస్య అని. కాబట్టి ఆ బలహీనతని, ఆ చిన్న విషయాన్ని పిల్లలు గ్రహించి తండ్రిని లెక్క చేయట్లేదు. తండ్రి ఏమో అపారమైన ప్రేమ కురిపిస్తుంటాడు కొడుక్కి. he takes his father for granted, he takes his mother for granted, he takes his parents for granted. అట్లా ఉంది చాలా ఇళ్లలో. దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్. ఇంకోటి పెళ్లికి కూడా విలువ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలా చూస్తున్నాం మనం. డైవర్స్ అయిపోతున్నాయి, సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నార్మల్ లైఫ్ లో కూడా సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఎవరైనా సరే అసలు మ్యారేజ్ అంటే ఫోన్లే డివోర్స్ అయిపోతాయిలే, ఇష్టం లేకపోతే. ఒక లవ్ బ్రేకప్ లాగా అయిపోయింది సార్ రిలేషన్. పెద్దగా లేదు. మనం బ్రేకప్ ఎప్పుడు అవుతాం? బ్రేకప్ పార్టీ ఎప్పుడు మనకి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక శాంక్టిటీ అమ్మ పెళ్లి అంటే, ఒక శాంక్టిటీ. జీవితకాలం మనం కలిసి ఉంటాము అనే దీక్ష చేసి, ప్రమాణం చేసి 7 అడుగులు నడుస్తాం. ఇప్పుడు లేదు అది. పెళ్లి చేసుకుంటున్నారు, అయిపోయింది, సంతకాలు పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నాం అని ఇంట్లో చెప్తున్నారు. నేను చూశాను కొన్ని ఇళ్ళలో. మరి అప్పట్లో ఎలా ఉండేది సార్? అట్లా లేదమ్మా. తల్లిదండ్రులు దగ్గర నచ్చకపోతే హస్బెండ్ చాలా చాలా తక్కువ ఉండేవి డైవర్సులు. అసలు ఫలానా ఇంట్లో డైవర్స్ అయింది అంటే మేము అసలు, అరే ఆ ఇంట్లో డైవర్స్ అయింది అంటే ఊరంతా గుప్పం అనేది. ఇప్పుడు ఎక్కడైనా డైవర్స్ అయిందంటే, ఓహో డైవర్స్ అయిందా కానీ చాలా నాన్ సీరియస్ గా ట్రీట్ చేస్తున్నారు డైవర్స్. మా కాలంలో డైవర్స్ అంటే అసలు కింద మీద అయిపోయేది కుటుంబం. ఫలానా వాళ్ళ కోడలు వెళ్ళిపోయిందండి అలిగి అంటే వీధంతా గుప్పం అనేది. ఇప్పుడు అసలు పెద్దగా చెప్పట్లేదు కూడా, చాలా మామూలుగా రెండో పెళ్లి కార్డు ఇచ్చిపోతున్నారు. అండర్స్టాండింగ్ లేదు, విడిపోయారు అంతే. రెండో పెళ్లి కార్డు ఇచ్చేసి ఫలానా మా అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నామండి. ఏమైంది మొదటి అమ్మాయి ఏమైందంటే, అబ్బాయి వాళ్ళిద్దరికి పసగలేదండి అంతే, వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదండి, వెళ్ళిపోయారండి, ఎవరి పెళ్లి వాళ్ళు చేసేసుకుంటున్నారండి. సెకండ్ మ్యారేజెస్ ఆర్ సక్సెస్ఫుల్ మోస్ట్లీ. నేను గమనిస్తున్నాను, రెండో పెళ్లిలో అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. భార్య భర్త పట్ల జాగ్రత్తగా ఉంటుంది, భర్త భార్య పట్ల జాగ్రత్తగా ఉండి, ఇద్దరు కుటుంబం పట్ల జాగ్రత్తగా ఉండి
ఎవరి ప్రభావం వాళ్ళ మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సెకండ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. అది గమనించండి. సెకండ్ మ్యారేజెస్ ఆర్ మోస్ట్లీ సక్సెస్ఫుల్. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయినా భయపడకండి, రెండో మ్యారేజ్ సిద్ధంగా ఉండండి అని ఈ జనరేషన్లో మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ మ్యారేజ్ ట్రైల్, సెకండ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్. ఓకే. ఇది మన డ్రెస్సెస్ ట్రై చేసుకొని సెకండ్ భగవద్గీతలో డ్రెస్ లాంటిది మనిషి బాడీ అంటారు, అట్లా జీర్ణం అయిపోతుంది. ఓకే. ఇంతకీ ఇప్పుడు ఇది మీ వైఫ్ చూస్తారో లేదో ఇంటర్వ్యూ తెలీదు. ఆవిడ తెలుగు రాదు. తెలుగు రాదా? లక్కీ ఫర్ దట్. అయితే మీకు అనిపించింది ఎప్పుడైనా డైవర్స్ తీసుకోవాలి, విడిపోవాలి అని చెప్పి? చాలా సార్లు అనిపించింది బిగినింగ్ లో. ఓకే. నాకు ఆమె అర్థం అయ్యేది కాదు బిగినింగ్ లో, కొంతకాలం పట్టింది, తర్వాత అర్థమైంది. అంటే ఏ విషయాలు? నార్మల్ గా వంట దగ్గరే గొడవ అవుతుంది మెయిన్. నేను ఇంట్లో భోజనం చేయకపోతే ఆమె నానా యాగి చేస్తాడు. ఎందుకు అంత గొడవ చేస్తావు వంట దగ్గర, ఆ మాత్రం దానికి ఎందుకు గొడవ అని. ఓకే. తర్వాత ఎక్కువ నేను అమ్మ కూర్చి, ఆమెకు అది ఇష్టం ఉండేది కాదు. నువ్వు నా వైపు ఉండాలి కానీ మీ అమ్మ వైపు ఉంటావేంటి అనేది. అక్కడ ఒక చిన్న గొడవ ఉండేది. మేజర్గా ఈ రెండే, భోజనాలు ఒకటి, తల్లి ఒకటి. మీరు ఇంత అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ రీసెంట్ గా నేను ఒకటి విన్నాను, స్నానం చేయట్లేదని డైవర్స్ ఇచ్చారంట. రీసెంట్ గానే విన్నా నేను. సరే వదిలేండి టాపిక్స్ అన్ని. మా ఇళ్లలో 3-5 సార్లు స్నానాలు చేయకపోతే తోలు తీస్తారు. ఓకే. సో సార్, ఇంతకీ ఇండస్ట్రీలో అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఏం చెప్తారు? ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్య చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఎక్కడో దూరం నుంచి వచ్చేసి సెటిల్ అయిపోతాము, సినిమాలు వచ్చేస్తాయి, ఏదో ఆర్టిస్ట్ అయిపోతాం అనుకుంటారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. నేను బేసిక్గా నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ ఉంటాను. చాలా మంది బాధపడేది ఏంటంటే తెలుగు డైరెక్టర్సే తెలుగు వాళ్ళకి ప్రోత్సహించట్లేదు, అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పి. అసలు రావచ్చు అంటారా ఇండస్ట్రీకి? మనకి ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు. పొరుగుంటి పుల్లకూర రుచి అన్నది ఈ రోజుల్లో ఎప్పుడూ ఉన్నదే. మనకన్నా కూడా మన పక్కింట్లో వంట మనకి రుచికరంగా ఉంటుంది. అది మానవ నైజం, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. మనలో ప్రతిభ ఉంటే మనం ఏదో ఒక రోజు రాణిస్తాం. ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఇంత పిసర అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం. నాతో పాటు నాకన్నా చాలా మంది ప్రతిభావంతుల్ని నేను చాలా మందిని చూశాను, కానీ నేను ఒక మెట్టు పైకి ఎక్కగలిగాను అంతే. నాతో పాటు ఉన్నోళ్ళు నాకన్నా బాగా టాలెంటెడ్ చాలా మందిని నేను చూస్తున్నాను, వాళ్ళకి లేదు. నాకు దేవుడు ఈ మాత్రం అదృష్టం ఇచ్చాడు. నేను చాలాసార్లు దేవుడికి దండం పెడుతుంటాను, అమ్మా థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ దేవుడా. మేకప్ వేసుకున్న ప్రతిసారి దేవుడికి పదే దండాలు పెట్టి పదే కృతజ్ఞతలు చెప్తాను. దేవుడా నాకు ఈ మాత్రం సక్సెస్ ఇచ్చావు, ఇదే సక్సెస్ కంటిన్యూ చేయి, ఉన్నంతకాలం అవకాశాలు ఇవ్వు స్వామి, ఉన్నంతకాలం పనిచేసే అవకాశాన్ని ఇవ్వు అని కోరుకుంటూ ఉంటాను. నాకన్నా చాలా మంది ప్రతిభావంతులు వెనకబడి ఉన్నారు, బేరాలు లేకున్నారు. నాకు ఎంతో కొంత ఉంది, స్టెబిలిటీ ఇచ్చాడు దేవుడు అన్ని విధాల, మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా ఫుల్లీ స్టేబుల్. సో సార్, బేసిక్గా యాక్టింగ్, యాంకరింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, ఇవి కాకుండా వేరే ఏదైనా ఫీల్డ్ వెళ్ళాలి అని అనిపించింది ఎప్పుడైనా? ఇదే ఫీల్డ్ ఫస్ట్ నుంచి ఎంచుకున్నారు? తెర ముందు కనిపిస్తే దాన్ని మించింది ఏముంది నాకు చెప్పండి. మహా డబ్బుగరులు కూడా తమ పిల్లలు తెర మీద ఒక్కసారి కనిపిస్తే చాలు అంటారు. నాకు తెలిసిన చాలా మంది ధనవంతులు ఫ్రెండ్స్ అడుగుతుంటారు, దాసు ఒక్కసారి తెర మీద చూపించవా, వంటల కార్యక్రమం చేస్తున్నావు కదా, నేను వస్తాను, ఒక వంట చేసినట్టు చేస్తాను రా, నన్ను కొంచెం ఒకసారి చూపించరా అని అడిగేవాళ్ళు ఉన్నారు. బాగా ధనవంతులు, 100 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నవాళ్ళు కూడా. మీరు చూడండి, చాలా మంది బాగా డబ్బున్నోళ్ళు 1-2 సినిమాలు తీస్తారు, వాళ్ళే హీరోలుగా, వాళ్ళే ప్రధాన పాత్రలు. ఆ సినిమా ఎవరు చూడరు, స్క్రీన్ మీద చూసుకోవడానికి అంతే. ఓకే, అదొక ఆనందం. అంటే తెర మీద కనిపిస్తే వచ్చే ఆనందం మామూలు ఆనందం కాదు. వాళ్ళకి తెలిసి ఈ సినిమా ఎవరు చూడరు. వాళ్ళకి 100 కోట్లు ఉన్నాయి, ఇదేముందమ్మా ఒక 2 కోట్లు పోతే 3 కోట్లు పోతే ఏమవుద్ది, 100 కోట్లు ఉన్నవాడికి 3 కోట్లు పోతే ఒక లెక్క. అసలు ఈ జీవితకాలం గుర్తుండిపోయే సినిమా ఉంటుందిగా, జీవితకాలం ఎవరైనా ఇంటికి వస్తే చూపించుకోగలిగే అవకాశం ఉంటుందిగా, అది ఆ రీల్ ఎప్పటికీ ఉంటుందిగా ఇంట్లో. అది ఒకసారి తెర ముందు కనిపిస్తే ఆ కిక్కే వేరప్ప, ఒక తెలియని ఆనందం లోపల దూకేస్తుంటుంది అలా హార్ట్. ఓకే, ఇంకోటి యాంకరింగ్ విషయంలో కూడా సేమ్ అదృష్టం ఉండాలంటారా? అదృష్టం కష్టం. ఎందుకంటే ఎన్నో విషయాలు మాట్లాడాలి, వాగుతా ఉండాలి. ఆ వాగేది ఉపయుక్తంగా ఉండాలి, రెలవెంట్గా ఉండాలి, సందర్భోచితంగా ఉండాలి, సందర్భానుసారంగా ఉండాలి, సముచితంగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఏదో ఒక ఇంక్విజిటివ్నెస్ ఉండాలి, క్యూరియాసిటీ కలిగించాలి. అంత ఈజీ కాదు, దానికి సరైన డైరెక్టర్ దొరకాలి.
డైరెక్టర్ కరెక్ట్గా గైడ్ చేసేవాడు ఉండాలి, డైరెక్టర్కి నాలెడ్జ్ ఉండాలి, రైటర్కి నాలెడ్జ్ ఉండాలి, డైరెక్టర్కి రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రైటింగ్ స్కిల్స్ ఉన్న డైరెక్టర్ ఉంటే హ్యాపీ, దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి యాంకరింగ్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. సుమా ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత తెలివితేటలు, ఎంత నాలెడ్జ్ ఉందో ఆలోచించండి. చిన్న విషయమా? అన్ని రోజులు అన్ని షోలు నడపడం అంటే ఎంత టాలెంటెడ్ అమ్మాయి. ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, కానీ సుమా అలాగే ఉంది, ఉంటుంది కూడా ముందు. ఇంకా అంటే ఎంత నాలెడ్జబుల్ ఆ లేడీ. భాష కూడా రాదు ఫస్ట్ లో, తనకు అసలు తెలుగే రాదు. బ్రహ్మాండమైన యాంకర్. ఇప్పుడు తెలుగు అసలు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతారు. జీనియస్ ఆ అమ్మాయి, మామూలు కాదు అసలు. అడ్మైరింగ్, చూస్తేనే ఒక ఆరాధన భావం కలుగుతుంది. అవును, రెస్పెక్ట్ వస్తుంది. అవును, మోస్ట్ రెస్పెక్టెడ్. ఆ భాష గాని, ఆ నడిపించే కథనం తీరు గాని ఎంత హుందాగా ఉంటుందమ్మా. అసలు మళ్ళీ యాంకరింగ్ చేసినట్టు ఉండదు, ఏదో నేచురల్ గా మాట్లాడేది. మన ఇంటి పాప, మన చెల్లో, మన అక్క అన్నట్టుగా ఉంటుంది. అవును, ఆ ఓన్నెస్ క్రియేట్ చేస్తుంది అమ్మాయి. అవును, కరెక్ట్. సరే, ఇంతకీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మూవీ? నేను ఎప్పుడు లైఫ్ లో ప్లానింగ్ చేయను. నెక్స్ట్ ఏంటో తెలీదు కాదు, వద్దు. ఎందుకు, టెన్షన్ అవుతుందా? అసలు వద్దమ్మా. నా లైఫ్ లో నేను ప్లాన్ చేసింది జరగలేదు, కాబట్టి నేను ఎప్పుడు ప్లాన్ చేయను. నేను ప్లాన్ చేసినవి జరగలేదు. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది. రేపు ఒక్క రోజుకి వచ్చి ప్రిపేర్ అవుతాను. పొద్దున్న లేవగానే దేవుడికి ధన్యవాదాలు పెట్టుకుంటాను. అయ్యా ధన్యవాదాలు, ఈ రోజు బతికున్నానంటే కారణం నువ్వే, నా పిల్లలకి నేను ఉన్నాను అంటే ఎంతో కొంత భరోసా, కాబట్టి ఈ రోజు నన్ను బతికే అవకాశం ఇచ్చావు, కాబట్టి నీకు ధన్యవాదాలు ప్రభువా. అనారోగ్యం లేకుండా, కష్టం లేకుండా జీవితం గడిపేటట్టు, ఏ అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటట్టు కరుణించు స్వామి అని అనుకుంటా. ఈ జీవితాన్ని బతకడానికి కావలసినంత జ్ఞానాన్ని ప్రసాదించు అని కూడా దేవుణ్ణి అప్పుడప్పుడు వేడుకుంటూ ఉంటాను. ఈ 3 విషయాలు చూసుకో స్వామి, నీకు ఇదే నా విజ్ఞప్తి అని ఏడుకొండల స్వామిని అడుగుతూ ఉంటాను. సరే, ఇంతకీ ఈ మధ్య వచ్చిన కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, చాలా మంచి సూపర్ హిట్స్ అయ్యి ఉన్నాయి. మీకు ఎప్పుడన్నా ఈ మధ్య వచ్చిన కొన్ని మూవీస్ లో ఇది చేస్తే బాగుండు, ఇందులో నేను ఉంటే బాగుండని అనిపించిందా? చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్లు నాకు అనిపిస్తుంది. ఏది ఇప్పుడు ఈ మధ్య అనిపించింది? ఏదైనా రీసెంట్ అనిపిస్తూనే ఉంటది. ఏదంటే మలయాళం సినిమాల్లో చాలా చూస్తుంటాను, చాలా క్యారెక్టర్లు నేను చేయగలనే అనుకుంటాను, కానీ ఇప్పుడు ఇంకా ఓపిక లేదు. పుష్ప 2 ట్రైలర్ వచ్చింది కదా సార్, అండ్ అలాగే బీహార్ కి పట్నాకి వెళ్ళేప్పుడైతే వీళ్ళు ఆడియో లాంచ్ చేశారు, అంత భారీ ఎత్తున జనాలు రావడం అంతా కూడా మనం చూసాము. టాలీవుడ్ నుంచి ఒక అంత స్థాయి సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు, తన గురించి 2 మాటల్లో ఏం చెప్తారు? నేను అల్లు అర్జున్ తో యాక్ట్ చేశాను రేసుగుర్రం సినిమాలో, చాలా బాగా యాక్ట్ చేశాడు ఇతను అని డైరెక్టర్ గారితో చెప్పాడు. నాకు నిజంగా గొప్ప ఫీలింగ్. మీరు బాగా యాక్ట్ అతను నేను బాగా యాక్ట్ చేశానని అతను ఎక్కడ పట్టారయ్యా ఇతను ఇంత బాగా చేశాడు, కరెక్ట్ పట్టారు మీరు అన్నాడు. నాకు ఎంతో ఆనందం కలిగింది. మన ఖ్యాతిని ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. అవును, నేషనల్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది. అసలు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప అనే సినిమా పాపులర్. We should be thankful to that man. Seriously. We should be thankful to that director Sukumar. మన తెలుగు స్థాయిని ఈ రోజు దేశం దాటి, ఖండాలు దాటి, ఖండాంతరాలకు తీసుకెళ్లారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళమ్మ. వాళ్ళ కృషి ఎంత ఉంది, వాళ్ళ శ్రమ ఎంత ఉంది, వాళ్ళ మేధస్సు ఎంత ఉంది ఆలోచించండి. పుష్ప మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇలాంటి సినిమాలు ఏడాదికి ఒక 10, 5, 6 పడితే మనం ఎంతో మంది బతుకుతాం కూడా. అవును, కరెక్ట్. ఇండస్ట్రీలో డబ్బు రొటేట్ అవుతుంది కదా. ఒక 100 కోట్లతో ఒక సినిమా తీస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బతుకుతుంది, యాక్టర్లు బతుకుతారు, సెకండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బతుకుతారు, అసిస్టెంట్ డైరెక్టర్లు బతుకుతారు, డబ్బింగ్ స్టూడియో వాడు బతుకుతాడు, వీళ్ళందరికీ అన్నాలు పెట్టేవాడు బతుకుతారు, అన్నాలు వడ్డించేవాడు బతుకుతాడు, వంటలు చేసేవాడు బతుకుతాడు, గిన్నెలు తోమేవాడు బతుకుతాడు, ప్రతి ఒక్కరు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో బయట ఉండే కిరాణా కొట్టువాడు బతుకుతాడు, బయట ఉండే టీ కొట్టువాడు బతుకుతాడు, వాడి కుటుంబం బతుకుతుంది, లొకేషన్ వాళ్ళు బతుకుతారు, ఇంతమంది బతుకుతారు. ఒక సినిమా చేయకపోతే ఇవన్నీ ఉండవు. నేను అందుకే అంటుంటాను, రామోజీరావు గారు లాంటి ఒక మనిషి ఒక పత్రిక స్థాపించడం వల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టడం వల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఒక న్యూస్ పేపర్ వల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఒక టీవీ ఛానల్ వల్ల ఎంతమంది బతుకుతున్నారు. ఇన్ని చేసాడంటే ఒక మనిషి, ఆయన ఏమనాలి, మనిషి అనాలి, దేవుడు అనాలా? దేవుడే అనాలి. ఇంతమంది ఇంత అన్నం తింటారంటే కారణం రామోజీరావు. ఆ ఒక్క మనిషి ఒక రోజు ఒక పత్రిక పెట్టడం వల్ల ఈ రోజు ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీ పెట్టి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాడంటే
ఆయన ఎంత దూరదృష్టితో చేసి ఉంటాడు. అవును కరెక్ట్. ఒక మనిషికి ఎంత దూరదృష్టి ఉంటే అంత పెద్ద పరిశ్రమ పెట్టి అంత మందికి అన్నం పెట్టాడంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంతమంది అన్నం తింటున్నారంటే ఈ రోజు ఆయన వల్ల. అది గొప్పవాళ్ళు అంటే వాడు భూమి మీద చాలా మంది గొప్పవాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అలాంటి వాడు. మీ ఫేస్ లో కూడా ఆనందం కనిపిస్తుందా? అవును, ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆల్వేస్. ఓకే, వాళ్ళు గొప్పవాళ్ళమ్మా. వాడు ఒక మనిషి వల్ల ఎంతమంది బతుకుతున్నారు ఆలోచించారు. అవును కరెక్ట్. ఒక సినిమా తీస్తే ఎంతమంది బతుకుతారు, మామూలు విషయం. అవును. సో మీ ఒపీనియన్స్ అన్ని చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ నిజంగా. మీరు యాక్టింగ్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు అండ్ మీతో ఇంటర్వ్యూ చేయడం అంటే నేను యాజ్ యాంకర్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జనిత.